ప్రతాప్ ఎకో ట్రావెలర్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఇప్పుడు మనం వరంగల్ నగరంలో ఉన్నాం. చూడండి, ఇది వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువు. ఇది చూడండి, ఇక్కడ తూముని దీన్ని ఏమంటారు, భద్రకాళి చెరువు మత్తటిని కట్ చేశారు. చూడండి, ఇక్కడ నీళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. చూడండి, ఇది భద్రకాళి చెరువు మొత్తం ఖాళీ అయిపోయింది. ఎందుకు ఖాళీ చేశారంటే, ఇందులో చెరువులో ఉన్న మట్టిని మొత్తం తీసి పూడిక తీసి నెక్స్ట్ ఇయర్ వరకు ప్యూర్ మంచినీళ్ళతో నింపుతారని ఈ భద్రకాళి చెరువుని ఖాళీ చేశారు. అయితే మిత్రులారా, చూడండి, ఈ చెరువు మొత్తం ఖాళీ అయ్యింది కదా. ఇక్కడ చెరువు మధ్యలో ఈ ఐలాండ్ ఉంటుంది. ఈ ఐలాండ్ మీద పోయి ఈ గుట్ట మీద ఏమైనా నవీన శిలాయుగం లేదా పెదరాతి యుగానికి సంబంధించిన ఏవైనా ఆనవాళ్ళు ఉంటాయో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. మిత్రులారా, ఈ చెరువు మొత్తం ఎండిపోయింది. ఒకసారి చూడండి ఎంత సుందరంగా ఉందో. నేను ఈ చెరువులో పరిగెడుతున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఈ ఐలాండ్ దిక్కిపోతానా. మిత్రులారా, చూడండి, ఇక్కడ భద్రకాళి చెరువు మొత్తం ఎండిపోయింది. ఈ భద్రకాళి చెరువు మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ మీద ఉన్నాం. చూడండి, ఇక్కడ మనకి భద్రకాళి గుడి కనిపిస్తుంది. ఇటుకు అన్నకొండ పైన కోట కూడా కనిపిస్తుంది. చూడండి, ఈ ద్వీపం మీదనే నాటి నవీన శిలాయుగానికి సంబంధించిన గ్రూవ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి గ్రూవ్స్. ఇక్కడ ఈ గ్రూవ్స్ ఏంటంటే, ఈ నూరుడు గుంతలలోనే ఆది మానవుడు తన రాతి గొడ్డలని పదును చేసుకునేటోడు. అందువల్ల ఈ నూరుడు గుంతలు ఏర్పడతాయి. చూడండి, ఇదే నూరుడు గుంత. మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ నూరుడు గుంతలు. ఇది చాలా లోతుగా ఉన్నది. చూడండి, ఇక్కడ ఇంకిన్ని గ్రూవ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇది మాత్రం చాలా పెద్దగా ఉన్నది గ్రూవ్ ఇది. అట్లనే ఇది కూడా ఒకటి ఉన్నది. దాంతోపాటు ఇక్కడ కూడా ఒక గ్రూవ్ ఉంది. ఈ గ్రూవ్ దగ్గర కూడా ఒక పెద్దరాతి యుగానికి సంబంధించిన డాల్మెన్ సమాధి ఉన్నది. మిత్రులారా, ఇక్కడ డాల్మెన్ సమాధి ఉన్నది, పెద్దరాతి యుగానికి సంబంధించిన డాల్మెన్ సమాధి. ఇది నవీన శిలాయుగానికి సంబంధించిన నూరుడు గుంత. ఇది 2 పక్కకే ఉన్నాయి. ఇది భద్రకాళి గుడి. ఇది వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగ్. ఇది భద్రకాళి చెరువు. చుట్టూ చెరువు ఉంటుంది, కాకపోతే ప్రజెంట్ ఎండిపోయింది ఈ ఐలాండ్ గుట్ట మీద. ఇక ఇక్కడ గ్రూవ్స్ ఉన్నాయి. చూడండి మిత్రులారా, ఇక్కడ మీకు 2 గ్రూవ్స్ పక్కకే ఉన్నాయి. ఓకే, ఎంత మంచిగా ఉన్నాయి కదా, ఫోటోస్ మంచిగా వస్తుంది. చూడండి, ఇక్కడ గ్రూవ్స్ బొచ్చెడు గ్రూవ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రూవ్స్ ఉన్నాయి. ఇక ఇక్కడ కూడా ఒక గ్రూవ్ ఉన్నది, చాలా పెద్ద గ్రూవ్. భద్రకాళి చెరువు మధ్యలో ఉన్న ఈ ఐలాండ్ గుట్ట మీద ఉన్నాం. చూడండి, ఇక్కడ మనకి భద్రకాళి మొత్తం ఎండిపోయింది, కానీ ఒక చిన్న సెలయేరు లాగా ఇలా వెళ్తుంది చెరువు మధ్యలోకి వెళ్ళి. అయితే అక్కడ మనకి రౌండ్గా కనిపిస్తుంది. చూడండి, అది నీటిలో ఉండే ఒక రకమైన చేప అలా గూళ్ళు కడుతుంది. చూడండి, ఆది మానవుల గుర్తులను ఉన్న ఈ గుట్టని పరిరక్షించాలి, అలాగే అభివృద్ధి చేయాలి, అలాగే భవిష్యత్ తరాలకి ఈ గుర్తులని కానుకగా అందించాలి.